ఇక అంతా నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను ఉంటా, నాకు నచ్చినట్టు నేను చేస్తా, నేను చేసిన సినిమా నీకు నచ్చకపోతే దొబ్బే అని చెప్పి ఓపెన్గా మాట్లాడే మన ఆర్జీవి సారు పోలీస్ టౌన్లో ఆధారపడ్డాడు. మరి ఎందుకోసానికనో ఏమో వార్త పురాగా చూద్దాం బాండ్రి. ఇక గతంలో వైసీపీ పాలన ఉన్న టైంలలో వ్యూహం అనే సినిమాతోని ప్రమోషన్ల ముచ్చట్లల్లా కూటమి లీడర్లు అయినటువంటి చంద్రాల్ సార్ను, నారా లోకేశం సార్ను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ను కూడా అనరాని మాటలు అనుకుంటా గుడగాల్సి ముఖం మీద వేసిడే కాకుండా బురదల్లే కార్యక్రమం కూడా గట్టిగానే చేసిండని చెప్పి రామ్ గోపాల్ వర్మ అనే క్రియేటివ్ డైరెక్టర్ మీద గట్టిగానే పోస్టులు చాలా మంది పెట్టిళ్ళు. ఇంకా మరీ ముఖ్యంగా వాళ్ళ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేటట్టు ఫోటోలను సుతం మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ఈడ్చిండు. అయితే గతంలో టీడీపీ పార్టీలు దీని మీద పెద్ద ఎత్తున పోలీస్ టౌన్ లో కంప్లైంట్లు పెట్టిళ్ళు. ఒంగోలు పోలీస్ టౌన్ పోయి వాళ్ళ లీడర్లను అంటున్నటువంటి తిప్పలను, అనరాని మాటల గురించి వీళ్ళు పెట్టినటువంటి పోస్టులకు గాను గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ పెద్దసార్లకు చెప్పుడుతోని కేసునైతే నమోదు చేసి విచారణకు రావాలని చెప్పి చాలా మరల నోటీసులు పంపినా కూడా నేను ఢిల్లీలో లేను, నేను బాంబేలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, చెన్నైలో ఉన్నా, ఇట్లా రకరకాల షూటింగ్ల కారణాలతోని నా ప్రొడ్యూసర్ నష్టపోతాడు, కొన్ని రోజులు నాకు టైం కావాలి, అప్పుడు విచారణకు తప్పకుండా మీరు ఇచ్చినట్టుగానే అత్తానన్నాడు. కానీ మళ్ళా హైదరాబాద్కు వచ్చి షూటింగ్లు ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. కానీ ఒంగోలు పోలీసు సార్లు ఇచ్చిన నోటీసుల మీద మాత్రం లెక్కలేనట్టు పట్టించుకున్నట్టుగా మొత్తానికైతే రియాక్ట్ కాలేదు ఈ రామ్ గోపాల్ వర్మ. ఇక దీంతో ఒంగోలు పోలీసు సార్లు మళ్ళా హైదరాబాద్ కచ్చిళ్ళు. ఇక గిట్లా హైదరాబాద్ కు రాగానే మళ్ళీ అరెస్ట్ కాకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు అయ్యా. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకే అరెస్ట్ చేయకుండా ఇన్ని రోజులు విచారణ కోసం రావాలని చెప్పి ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు పంపించిండ్రు. ఇక మొత్తానికైతే ఇవాళ పోలీస్ స్టేషన్ లో ఆధారపడ్డాడు. విచారణలో చంద్రబాబు, లోకేష్, పవనాల్ సారు ఫోటోల మార్పింగ్ ఇంకా ఎవరున్నారు, ఇందులో రామ్ గోపాల్ వర్మతో పాటు ఇంకా ఎవరెవరి ప్రమేయం పాత్ర ఉన్నదన్న ప్రశ్నలు కూడా పోలీసులు సందనం గట్టిగానే చేసిండ్రట. ఇక రామ్ గోపాల్ వర్మ ఇచ్చే సమాధానాల ఆధారంగానే ఈ కేసుల విచారణ మీద పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా ఉన్నదని అంటున్నారు. ఏదేమైనా అధికార బలము, అండబలం చూసుకొని పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది మాట్లాడవచ్చు అని చెప్పి ఒక పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళ మీద మనం రాళ్ళేసి పైశాచిక ఆనందం పొందాలని అనుకుంటే ఇవాళ రేపట్ల కేసుల ముచ్చట్లలో వైసీపీ లీడర్లు వరుస పెట్టి జైలుకు పోక రాక చూస్తేనే మనకు అర్థమవుతుంది అధికారాన్ని చూసుకొని ఎప్పుడు ఇర్రవీగొద్దన్న మాట. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముచ్చట అని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు టౌన్ కు పోయిండన్న ముచ్చట్లల్లో పోస్టులు, కామెంట్లు, కౌంటర్లు గట్టిగా ఇస్తున్నారయ్యా.